హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో 2 వీక్స్ బ్యాక్ షూట్ చేశాను ఫ్రెండ్స్, సండే రోజు. కానీ అప్లోడ్ చేయలేదు, లేట్ అయిపోయింది. టిఫిన్ సెక్షన్ అండ్ లంచ్ సెక్షన్ వీడియో తీసున్నాను చూడండి. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ పెసరట్టు చేసుకున్నాం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే చాలా వరకు ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మార్నింగ్ పెసరట్టు చేశాను. ఓన్లీ పెసరట్టు అంటే రైస్ తక్కువ పెసలు వేసుకుంటారు కదా ఫ్రెండ్స్. నేను అలానే వేసేదాన్ని, కానీ కొత్తగా కందిపప్పు, మినప్పప్పు, పెసలు, రైస్ చాలా తక్కువ యాడ్ చేసి నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని కొంచెం అటుకులు వేసి మిక్సీ పట్టుకున్నాను. మన పిండి రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. కానీ చాలా బాగా వచ్చింది పిండి. ఓన్లీ పెసరపప్పు రైస్ వేసుకుంటే పిండి కొంచెం వేరుగా ఉంటుంది, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మినప్పప్పు, కందిపప్పు, పెసలు, రైస్ తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టేటప్పుడు అటుకులు వేసుకున్నాను. అటుకులు వేసుకొని ఒక 1/2 అవర్ పెట్టుకొని దోశ పోసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను దోశ పోసాను, ఎంత బాగా వచ్చిందో. ఆనియన్స్, క్యారెట్ తురుముకొని పెసరట్టు కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా వరకు పిల్లలు ఇష్టపడతారు కదా. ప్లెయిన్ దోశ కన్నా ఇలాంటి దోశలు పోసిస్తే ఇష్టంగా తింటారు. ఒకటి తినే వాళ్ళు 2 అయినా తినొచ్చు కదా. దీంట్లో కొంచెం స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇలాంటి దోశలు చందానగర్లో ఉండేవాళ్ళం మేము ఇంతకుముందు. అక్కడ టిఫిన్ షాపుల్లో ఎక్కువ ఇలాంటి దోశలే సర్వ్ చేస్తుంటారు. అక్కడ టేస్ట్ చేసాం కాబట్టి నేను కూడా ఇంట్లో ట్రై చేసి ఇలాంటి దోశలు మన ఇంట్లో కూడా చేసుకుంటే బాగా ఇష్టంగా తింటారు కదా. బయట తినే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా. నేను కూడా అదే ఆలోచనతో ఇంట్లో ట్రై చేశాను ఫ్రెండ్స్. 4-5 ఇయర్స్ నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ పిండి చాలా బాగుంటుంది, ప్లెయిన్ దోశ కన్నా బాగుంటుంది. అయితే ఈ పిండి 1 డేనే నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే. 2 డేస్ కూడా అంత బాగుండదు. కాంబినేషన్ వైట్ చట్నీ చేసుకున్నాము. ఇంకా లంచ్కి వస్తే బాస్మతితో ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నాము. చికెన్ కర్రీ విడిగా చేశాను ఫ్రెండ్స్. బిర్యానీ అంటే పిల్లలు పెద్దగా తినరు. ఆ పీసెస్ కొంచెం చప్పగా ఉంటాయని పిల్లలు అంతగా ఇష్టంగా తినరు ఫ్రెండ్స్ మా ఇంట్లో, మా పిల్లలు. అందుకోసంగా నేను విడిగా ప్లెయిన్ బిర్యానీ, చికెన్ కర్రీ విడిగా చేశాను. ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తే మాత్రం అక్కడ బిర్యానీ చేసుకొని తింటాము.
చాలా వరకు బిర్యానీ మనం దబర్లో కన్నా రైస్ కుక్కర్లో పప్పు కుక్కర్లో అయితే చాలా సింపుల్గా టైం కూడా సేవ్ అవుతుంది. 2 విజిల్స్కే ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ చేసుకోవచ్చు. మా 2 పిల్లలు, నేను, మా హస్బెండ్, మా 4 మెంబర్స్కి మేము 1.5 గ్లాస్ రైస్ వేసాను ఫ్రెండ్స్. 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చాను. రైస్ కుక్కర్లో ఆయిల్ వేసి చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, పుదీనా, ఆనియన్స్ బాగా రెడ్డిష్గా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత జింజర్ పేస్ట్ వేసాను. వన్ అండ్ హాఫ్ రైస్ అంటే 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటారు, కానీ మనం ఈ బిర్యానీకి చాలా తగ్గించే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రైస్ని నానబెట్టుకుంటాం కాబట్టి మనం చాలా వరకు తగ్గించాలి. 3 అనింది 2.5 కన్నా తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనం దబర్లో అయితే 2.5, ఇప్పుడు పప్పు కుక్కర్లో కాబట్టి మనం 2.5కి కొంచెం తక్కువే పోసుకొని 2 విజిల్స్కి ఆపేస్తే చాలు ఫ్రెండ్స్. సింపుల్గా రెడీ అయిపోతుంది. చూడండి, కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, వాటర్ పోసాను. తగినంత సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. కలర్ అందరూ ఇష్టపడరు, నేను ఎప్పుడు కలర్ వేయను. వీడియో కోసం కలర్ వేస్తున్నాను ఫ్రెండ్స్, కలర్ఫుల్గా రైస్ ఉంటుంది కదా అని. అదే విడిగా బౌల్లో అయితే కొంచెం మనం ఎసురు కొంచెం బాగా హీట్ అయ్యాక తెరలినాక మనం రైస్ వేసుకుంటాము. ఇక్కడైతే మనం వాటర్ పోసిన వెంటనే ఇంకా కలిపెట్టి రైస్ యాడ్ చేసేసుకోవాలి. బౌల్కి కుక్కర్కి అదే తేడా ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు. కానీ బౌల్లో అంటే కొంచెం టైం పడుతుంది, కుక్కర్లో అయితే చాలా తొందరగా రైస్ రెడీ అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సేమ్ బిర్యానీ, చికెన్ వేసిన బిర్యానీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కానీ ఏంటంటే మనం చికెన్ విడిగా బాగా బాయిల్ అవనిచ్చుకొని మసాలాలన్నీ పట్టించి
కలిపి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఒక 1 అవర్ అయినా. సేమ్ ఇలా ఉండేదాన్ని మనం విజిల్ రానియకుండా కొంచెం 70% బాయిల్ అయిపోయిన రైస్ని మనం చికెన్లో యాడ్ చేసుకుంటే అదే చికెన్ బిర్యానీ. ప్లెయిన్ బిర్యానీ అయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్ వేసాక 1 స్పూన్ గీ వేసాను. కర్రీ చేసుకోవడానికైనా టైం పడుతుందేమో కానీ ఈ రైస్కి అసలు చాలా తక్కువ టైంలోనే రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూడండి.